హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. చాలా తక్కువ పోటీతో మీరు ఇక్కడ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టచ్చు. అండ్ సాలరీ కూడా స్టార్టింగ్లోనే మీకు 52,000 వరకు అయితే వస్తుంది. అండ్ మీకు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏమీ కూడా అవసరం లేదనమాట. ఇంటర్ సర్టిఫికేట్ సరిపోతుంది. అండ్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళకి 90% జాబ్ వచ్చే అవకాశం ఉంది. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్లో రైల్వే జాబ్స్కి సంబంధించి మంచి బుక్స్ ఏమైనా ఉంటే రెఫర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం కొన్ని మంచి బుక్స్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ బుక్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు వీటికి సంబంధించి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ అంటే మనకి రైల్వే టీసీ కానీ, మనకి స్టేషన్ మాస్టర్ కానీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, జీఈ అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు ఇక్కడ రీజనింగ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్కి సంబంధించి 1200కి పైగా క్వశ్చన్స్కి సంబంధించి ఒక బుక్ అనేది ఉంది. 34 చాప్టర్స్ అనేవి ఇందులో కవర్ అవుతాయి. అండ్ ఇంతే కాకుండా మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించి అండ్ ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇలా అన్ని టాపిక్స్ అనేవి కవర్ అయ్యే విధంగా మీకు చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, ఎక్స్పీరియన్స్డ్ ఆథర్స్ చేత ఈ బుక్స్ అనేవి మీకు అందిస్తున్నాము. సో వీటికి సంబంధించి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. తప్పనిసరిగా పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది కాబట్టి సో లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియా బేసిస్ కింద ఓపెన్ కాంపిటీషన్లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ సంస్థకి మనకి ఆఫీస్ అనేది మన హైదరాబాద్లో కూడా ఉంది. సో మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళేసి NIPER హైదరాబాద్ ఆఫీస్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు లొకేషన్తో సహా, మ్యాప్లో సహా మీకు అక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. NIPERకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి టీచింగ్ పోస్టులు ఉన్నాయి అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అండ్ ఇంకా మనకి రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి సాలరీస్ అనేవి ఎలా ఉంటాయి, సో మనకి ఇక్కడ పే స్కేల్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట నోటిఫికేషన్లో. సో మీకు పే స్కేల్తో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి అది కూడా మీకు చెప్తాను. సో ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ చూడండి. అంటే మనకి 18th జూలై నుంచి సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 17th ఆగస్ట్ వరకు మనకి టైం ఇచ్చారు అప్లై చేయడానికి. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కూడా మనకి అప్లికేషన్ బై పోస్ట్ త్రూగా అయితే పంపించాలి. అది కూడా మనము ఏ విధంగా పంపించాలి ఏంటి ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వీటికి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 4th ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 3 అంటేనే మనకి సాలరీ అనేది 45,000 వరకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి లెవెల్ 4 అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో వీటికి మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 52,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు. అండ్ మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే మీకు బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా వినండి. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేయాలన్నమాట. వాళ్ళకి మాత్రమే అప్లికేషన్కి సంబంధించి కన్సిడర్ చేస్తారు. మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లై చేసేసి ఆఫ్లైన్ అప్లికేషన్ చేయకుండా వదిలేశారనుకోండి, ఇంట్లో కూర్చున్నారనుకోండి, అలా కుదరదనమాట. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా వాళ్ళకి మీ అప్లికేషన్ పోస్ట్ త్రూగా అయితే కంపల్సరీగా అయితే పంపించారనమాట. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఇది లెవెల్ 4 జాబు. మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. అండ్ క్వాలిఫికేషన్ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్లో, అంటే ఇంటర్ అనేది ఎవరైతే ఎంపీసీలో కానీ లేకుంటే బైపీసీలో కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మనకి సెలక్షన్ అయితే ఎలా చేస్తారు ఈ జాబ్స్కి అంటే ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు 100 మార్కులకి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో ఒకటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎటువంటి టైపింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకటే సింగిల్ ఎగ్జామ్, ఒకటే ఒక ఎగ్జామ్ కొట్టేస్తే మీరు జస్ట్ మీరు ఇంటర్ తోటి 52,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది? సో కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది ఈ జాబ్స్కి అంటే అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. సో ఎంత అప్లికేషన్ ఫీజు ఉందంటే 1000 రూపీస్ ఫీజు ఉంది. అయితే ఇక్కడ ఎవరికి అప్లికేషన్ ఫీజు లేదంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీజు లేదనమాట. సో వీళ్ళు ఫ్రీగా అప్లికేషన్స్ చేసేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఈ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి వేకెన్సీ అనేది జనరల్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవన్నమాట. అయితే మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఎక్కడ ఇస్తారు? సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ అనేది మీకు కోల్కతాలో ఉంటుంది. కాకపోతే మీరు 1 ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత అక్కడ మన హైదరాబాద్లో ఉన్న NIPR సంస్థకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు కావాలంటే మీరు జాయినింగ్ టైంలో కూడా అడగచ్చు, వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు. ఫస్ట్ పోస్టింగ్ మాత్రమే ఎక్కడ ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా NIPRకి సంబంధించి చాలా చోట్ల రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ నా కామెంట్లో కూడా అడగండి, మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ కాపీకి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసేసి ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చాడో చూడండి, ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనము రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఎన్వలప్ కవర్ పైన పోస్ట్ ఆఫీస్లో నేమ్ ఆఫ్ ది పోస్ట్, అప్లైడ్ అండ్ పోస్ట్ కోడ్ అనేది కంపల్సరీగా రాయాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా రాయాలన్నమాట. సో ఆ విధంగా మనము సెప్టెంబర్ 1కి అయితే టైం ఇచ్చారు లాస్ట్ డేట్. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. మిగతా పోస్ట్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు, ఓన్లీ ఈ యొక్క జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వీటికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. మిగతా వాటికి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మిగతా పోస్ట్లను అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తక్కువ కాంపిటీషన్తో మాకు ఇంటర్ అర్హతతో పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా మన హైదరాబాద్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలు అండ్ SC ST వాళ్ళు అయితే మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అప్లై చేయండి, ఎందుకంటే మీకు రూపాయి ఖర్చు లేదు. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఉంటుంది. డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.